పంచదార్ల కొండపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అనకాపల్లి జిల్లాలోని పంచదార్ల కొండను నో మైనింగ్ జోన్ గా ప్రకటించింది. అక్రమ మైనింగ్ కు చెక్ పెట్టేలా ప్రభుత్వం కఠిన చర్యలకు సిద్ధమైంది. ప్రకృతి సంపదకు ప్రతీకగా నిలిచే ఈ ప్రాంతంలో కొంతకాలంగా అక్రమ మైనింగ్ జరుగుతోందన్న ఆరోపణలు తెరపైకి వచ్చాయి. కొండలను తవ్వుతూ సహజ వనరుల్ని తరలిస్తున్నారన్న ఫిర్యాదులు ప్రభుత్వం దృష్టికి వెళ్లాయి. బిగ్ టీవీ కూడా మైనింగ్ వ్యవహారంపై వరుస కథనాలు ప్రసారం చేసింది. ఈ పరిణామాల మధ్య పంచదార్ల కొండ రక్షణపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయాన్ని తీసుకుంది. పంచదార్ల కొండను నో మైనింగ్ జోన్ గా ప్రకటించింది. దీంతో ఈ ప్రాంతంలో మైనింగ్ కార్యకలాపాలకు బ్రేక్ పడనుంది. కేవలం మైనింగ్ కు అనుమతులు నిలిపివేయడమే కాకుండా ఇప్పటికే జరుగుతోన్న అక్రమ మైనింగ్ పై కూడా ప్రభుత్వం సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తోంది. నిబంధనలు ఉల్లంఘించి తవ్వకాలు చేపడితే కఠిన చర్యలు తీసుకునేలా అధికారులు సిద్ధమవుతున్నారు. మా ప్రతినిధి శివ మరింత సమాచారం. సార్ శివ, పంచదార్ల కొండను నో మైనింగ్ జోన్ గా ప్రభుత్వం ప్రకటించింది. దానికి సంబంధించినటువంటి జీవో కూడా మనం చూస్తున్నాం. సో దీంతో అక్కడ రిలీఫ్ దొరికినట్టేనా? పంచదార్ల కొండకి అక్కడ నుంచి మైనింగ్ జరిగే ఆస్కారం లేనట్టే కదా? రైట్, 100కి 100% ఏపీ ప్రభుత్వం కీలకమైన నిర్ణయం తీసుకుంది. గతంలో వరుసగా బిగ్ టీవీ కథనాలు, ఆ తర్వాత ఏదైతే ఆంధ్రప్రదేశ్ గ్రామీణ ఉపాధి శాఖ అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ అంశానికి సంబంధించి కూడా అనకాపల్లి కలెక్టర్ అలాగే పీబీసీ చైర్మన్కి సంబంధించి విచారణ చేయాలని చెప్పి ఆదేశాలు జారీ చేశారు. గతంలో ఈ వ్యవహారానికి సంబంధించి వైఎస్ఆర్సీపీ కూడా ఆందోళన చేసింది. అయితే తాజాగా 2153 హెక్టార్లకు సంబంధించి ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 3 విభాగాలుగా విభజిస్తూ కూడా ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆ ప్రాంతంలో 5 రకాల ప్రకృతి వనాలు అలాగే సహజ సిద్ధమైన పంచదారులకు సంబంధించిన వ్యవహారంపై ఈ ప్రాంతంలో మైనింగ్ చేయకూడదని చెప్పి ఏపీ ప్రభుత్వం కొద్దిసేపు క్రితమే జీవో విడుదల చేసింది. తక్షణమే అమల్లోకి వస్తుందని చెప్పి ఏపీ ప్రభుత్వం ఆ ఉత్తర్వులో పేర్కొంది. మరొకవైపు ఇప్పటిదాకా జరిగిన టోటల్ వ్యవహారంపై సమగ్రమైన విచారణ నిర్వహించి నివేదిక ఇవ్వాలని చెప్పి ఏపీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అలాగే గత ఏప్రిల్లో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఈ వ్యవహారానికి సంబంధించి పూర్తి స్థాయిలో నివేదిక ఇవ్వాలని చెప్పి ఆయన గతంలో కూడా ఇప్పటిదాకా ఎంత కాలంగా అక్కడ అక్రమంగా మైనింగ్ జరిగింది, మొత్తం ఎంత సంపద తరలి వెళ్ళినట్టుగా చెప్తున్నారు? దాదాపుగా గత 5-6 సంవత్సరాలుగా ఈ వ్యవహారం తరచూ కొనసాగుతోంది. ప్రభుత్వాలే మారుతున్నాయి కానీ మైనింగ్ చేయటం మాత్రం మారట్లేదు. గతంలో టీడీపీ సర్కార్ కావచ్చు, ఆ తర్వాత వైఎస్ఆర్సీపీ సర్కార్ కావచ్చు, మళ్ళీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం కావచ్చు, వరుసగా అదే ప్రభుత్వాలు ఉంటున్నాయి. ప్రభుత్వానికి సంబంధించిన వేల కోట్ల రూపాయల సంపదని దోచుకుంటున్నారు కొంతమంది వ్యక్తులు. ఈ వ్యవహారంపై తక్షణమే చర్యలు తీసుకోవాలని చెప్పి గత 6-7 నెలల కాలంగా కూడా స్థానిక ప్రజలు కావచ్చు అలాగే కొంతమంది ప్రజాప్రతినిధులు కావచ్చు ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు, డిమాండ్ చేశారు, హైకోర్టులో పిటిషన్ వేశారు. బిగ్ టీవీ లాంటి టీవీ ఛానల్స్లో కూడా ప్రత్యేకంగా దీనిపై కథనాలు కూడా ప్రచారం చేసింది. సో ఎట్టకేలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దీనిపై దృష్టి సారించింది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలతో ప్రత్యేక జీవో విడుదల చేసింది. రాజేష్. రైట్. థ్యాంక్ యూ శివ.